ముక్కోటి ఏకాదశి దర్శనం 15 రోజులు పెడతాడు. ముక్కోటి ఏకాదశి అంటేనే ఒకరోజు. నువ్వు 10 రోజులు ఎలా పెడతావు అంటే శాస్త్రం పోయింది పక్కకి. శాస్త్రం పోయింది. 10 రోజుల దర్శనం ఎలా పెడతారంటే 10 రోజులు ఏకాదశి ఉంటుందా? ఎందుకు చేస్తున్నారు? మరి ఏం చేయమంటావు? 1 కోటి మంది వస్తుంటే అంటే మన పిచ్చే శాస్త్రాలని పక్కకెట్టేలా చేస్తుంది. వెనకటికి ఎవరో విద్యార్థులు కార్తీక సోమవారం నాడు సెలవు అడిగారట హెడ్ మాస్టర్. సోమవారం సెలవు అంటే ఉపవాసం ఉంటారు కదా, అందుకని సార్ ఆదివారం ఎలాగో సెలవు. వాళ్ళ దృష్టి ఏంటంటే ఆదివారం ఎలాగో సెలవు, సోమవారం కూడా వస్తే చెక్కేద్దామని 2 రోజులు సెలవు వస్తుంది అని శనివారం వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గర గొడవ పెట్టారు. మాకు సోమవారం సెలవు, సోమవారం సెలవు ఎలా ఇస్తారు? ఆదివారం అంటే ఇస్తారు కానీ ఏంటది అని నేను ఇవ్వను అన్నట్టు. అంటే వీళ్ళు ఏదో చెప్పాలి కదా అని పూర్వం మీకంటే ముందు ఉన్న హెడ్ మాస్టర్ ఇచ్చారండి అన్నట్టు. అంటే ఇస్తాడు కదా ఆయన తర్వాత అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు. నమశివాయ. మరి తెలివి తక్కువడేటి. అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు. ఓహో అనుకుని వెళ్ళిపోయారు వాడు. వీళ్ళంత గొప్పవాళ్ళు అర్థమవుతాం. కార్తీక సోమవారం ఆదివారం వస్తుందా? అలాగే ముక్కోటి ఏకాదశి 10 రోజులు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? కానీ ఎందుకు చేయవలసి వస్తుంది? ఎవరిని మనం అనక్కల. అక్కడికే వెళ్ళాలనే ఉద్దేశంతో 1 కోటి మంది పెడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? ఇదంతా ఎందువల్ల వస్తుందంటే మన వెర్రి వల్ల వస్తుంది. మన వెర్రి. ఆ ఒక్కరోజు గుళ్ళోకి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది. ఏమవుతుంది? తొక్కిసలాట అవుతుంది, ప్రాణాలు పోతాయి. అందుకని మనకి దగ్గరుండే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, శివాలయం ఉంది,